ఏపీలో అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మెను నిషేధిస్తూ ఎస్మాను ప్రయోగిస్తున్నట్టు జీవో జారీ చేసింది జగన్ సర్కార్. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేసింది. దీని ప్రకారం 6 నెలల పాటు సమ్మెలు నిరసనలు నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల వేతనంలో కోత విధించింది. దాదాపు 3,000 రూపాయలు తగ్గించి 8,050 రూపాయల వేతనాన్ని వారి ఖాతాలో జమ చేసింది. కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పలు దఫాల్లో ప్రభుత్వంతో అంగన్వాడీలు చర్చలు జరిపిన చర్చలన్నీ విఫలమయ్యాయి. పలు సందర్భాల్లో కొన్ని డిమాండ్లను ఆమోదించిన వేతనం దగ్గరే అసలు సమస్య రావడంతో ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆందోళనలు నిరవధికంగా కొనసాగించిన అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఏపీలో అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మెను నిషేధిస్తూ ఎస్మాను ప్రయోగిస్తున్నట్లు జీవో జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, శిల్ప, అంగన్వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. సమ్మె నిషేధిస్తూ ఎస్మా ప్రయోగించిందని కూడా చెప్పొచ్చు. జీవో నెంబర్ 2 విడుదల చేసి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఒక జీవోను కూడా విడుదల చేసింది. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే అనేక మార్లు మంత్రులతో సమావేశమైనా కూడా చర్చలు సఫలం అవ్వలేదని కూడా చెప్పొచ్చు. అయితే దాంట్లో భాగంగానే మొత్తం కొద్దిసేపు క్రితమే ఇదంతా కూడా ఉధృతం చేస్తున్న నేపథ్యంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ ఆ ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. మొత్తం అత్యవసర సర్వీసు కింద జీవో నెంబర్ 2ని విడుదల చేసింది. కానీ ఈ అంగన్వాడీ సర్వీసులు అనేది కూడా ఎమర్జెన్సీలోకి రాకపోయినప్పుడు కూడా అటు పౌష్టికాహారం అందించడంలో ఆ సరఫరా అంతా కూడా ఆలస్యం అవుతుందంటూ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక 6 నెలల పాటు ఎటువంటి సమ్మెలు చేయకుండా వీలు లేకుండా కూడా ఒక జీవో అయితే కూడా విడుదల చేసింది. మొత్తం మీద అటు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ గత కొద్ది రోజుల నుంచి కూడా చేస్తున్న అంగన్వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ షాక్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. కొన్ని కీలక డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి కూడా అంగన్వాడీలు ధర్నాలు చేస్తా ఉన్నారు. అటు ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. మిగిలిన అన్ని అంశాలపైన సంబంధించి కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పి కూడా కార్మికులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అనేక మార్లు ఆ ప్రభుత్వ పెద్దలతో అంగన్వాడీ కార్మికులందరూ కూడా సమావేశమైనప్పుడు కూడా ఇటు ఈ ఆర్థిక పరమైన సంబంధించిన చర్చలు ఏవి కూడా ముందుకు వెళ్ళకపోవడంతో అటు ఏదైతే ఈ సమ్మె అనేది కూడా ఉధృతం చేశారు. విడతల వారీగా ఉధృతం చేసుకుంటూ అంగన్వాడీలు ముందుకెళ్తా ఉన్నారు. అటు ప్రజాప్రతినిధులు ఇళ్లు ముట్టడంతో పాటు అనేక కార్యక్రమాలు కూడా అంగన్వాడీలు రూపొందించుకున్న నేపథ్యంలో సో ఇదన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. దాంతోపాటు పిల్లలకి పౌష్టికాహారం సరఫరా చేసే విషయంలో ఆలస్యం అవుతుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ఒక జీవో నెంబర్ 2 విడుదల చేస్తూ ఒక ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద దీన్ని తీసుకుని వచ్చి ఎస్మా కూడా ప్రయోగించిందని చెప్పొచ్చు. శిల్ప, అయితే వినయ్, మరి ప్రభుత్వం మరొకసారి ఏమైనా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోందా అంగన్వాడీలతో? అయితే ఖచ్చితంగా ఈ ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఎటు కూడా ముందుకు వెళ్ళకూడదని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కాకుండా మిగిలిన ఏ అంశాలన్నీ కూడా ప్రభుత్వం చర్చలకు చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు ఈ అంగన్వాడీలు కూడా ఈ ఆర్థిక పరమైన అంశాలతో పాటు కొన్ని టెక్నికల్ అయిన అంశాలు కూడా పెట్టిన నేపథ్యంలో వాటిని అన్నిటి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అవన్నీ కూడా పరిష్కరించింది. అటు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చడంతో పాటు ఏదైతే పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల చేయడం, అలాగే కొన్ని కీలకమైన డిమాండ్లు పెట్టింది. ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించింది. కానీ ఆర్థిక పరమైన అంశాలు ఏదైతే ఉన్నాయో దాని విషయంలో ముందుకెళ్ళట్లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇలా అన్ని డిపార్ట్మెంట్లు వివిధ డిపార్ట్మెంట్స్ కూడా అందరూ కూడా జీతాలు పెంచడంతో పాటు టెక్నికల్ గా ఈ ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా లేవనెత్తారు కనుక ఒకరికి ఓకే చెప్తే ప్రభుత్వం మిగిలిన వాళ్ళందరి నుంచి కూడా ఒత్తిడి ఎదురవుతుందని చెప్పి కూడా ప్రభుత్వం వర్గాలు భావిస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ ఆర్థిక పరమైన అంశాలు ఏ విషయంలో కూడా ముందుకెళ్లలేదని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే అనేక మార్లు అంగన్వాడీలతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది. ముందు లాస్ట్ మీటింగ్ లో కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఈ పౌష్టిక ఆహారం సరఫరా చేసే విషయంలో ఆలస్యం అవుతుంది, బాలింతలతో పాటు వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా వాళ్ళకి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు మట్టికి సమ్మె విరమించకపోతే ఆల్టర్నేట్ చూసుకుంటామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి ఎంత గట్టిగా చెప్పినా సరే అంగన్వాడీలు అంతే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు వాళ్ళందరిపైన కూడా ఎస్మా ప్రయోగించింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద జీవో నెంబర్ 2ని కూడా విడుదల చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. శిల్ప,
అయితే వినయ్, మరి ఈ నోటీస్ అయితే ఈ జీవో అయితే జారీ చేసిన నేపథ్యంలో మరి అంగన్వాడీలో నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అయితే ఖచ్చితంగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు కూడా తమ సమ్మెను విరమించమని చెప్పి కూడా అంగన్వాడీ కార్మికులు తేల్చి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆ దశల వారీగా సమ్మెను ఉధృతం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంతో అనేక మార్లు చర్చలు జరిగినా సరే అన్ని చర్చలు కూడా విఫలమైనని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే డిమాండ్లు పెట్టిన దాంట్లో ఆర్థికపరమైన ఏ డిమాండ్లు కూడా ప్రభుత్వం పరిష్కరించట్లేదు, ముందుకు తీసుకెళ్లట్లేదు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వం పైన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందు ఆ మంత్రులతో విడివిడిగా సమావేశం అవడం కావచ్చు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కూడా వాళ్ళు సమావేశం అయ్యారు. కానీ మిగిలిన అన్ని అంశాలపైన క్లారిటీ ఇస్తున్నారు కానీ ఆర్థిక పరమైన అంశాల విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదు. ఆర్థిక పరమైన అంశాల్లో క్లారిటీ ఇచ్చి మా డిమాండ్లు పరిష్కరిస్తే తప్ప మేము సమ్మె నుంచి విరమించమని చెప్పి కూడా వాళ్ళు తేల్చి చెప్తా ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటీసులో పెడితే ఇవన్నీ కూడా మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కూడా అంగన్వాడీలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అటు విడతల వారీగా వాళ్ళు ఉద్యమాన్ని అనేది కూడా ఉధృతం చేస్తా ఉన్నారు. ప్రజెంట్ ధర్నాలు దీక్షలు చేయడంతో పాటు అటు ప్రజాప్రతినిధుల ముట్టడి కూడా పిలుపునిచ్చారు. ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినా కూడా ఇప్పుడు కూడా పట్టించుకునే నేపథ్యంలో ఇప్పటికే ఆ సమ్మెను కూడా ఉధృతం చేయాలని చూస్తుంది. అయితే ప్రభుత్వం ఒక స్టెప్ ముందుకేసి ఎస్మా ప్రయోగించింది కాబట్టి అంగన్వాడీలు ఏ విధంగా తమ స్టాండ్ ని ముందుకు తీసుకెళ్తారో, ఎటువంటి రియాక్షన్ వాళ్ళు ఉంటుందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఆ ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేసింది కనుక వాళ్ళ దగ్గర నుంచి ఒక స్పష్టమైన కార్యాచరణ ఇంకా రాలేదు. వాళ్ళ కార్యాచరణ కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శిల్ప. రైట్ వినయ్, థ్యాంక్ యూ. ఏపీలో అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మెను నిషేధిస్తూ ఎస్మాను ప్రయోగిస్తున్నట్లు జీవో జారీ చేసింది జగన్ సర్కార్. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేసింది. దీని ప్రకారం 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. దాదాపు 3,000 రూపాయలు తగ్గించి 8,050 రూపాయల వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది.